హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీషోలో రీసెల్లింగ్ ఎలా చేసుకోవాలి. సో మనకి యూట్యూబ్లో బాగా ట్రెండింగ్లో ఉన్న వీడియో అయితే ఇదే కదా, రీసెల్లింగ్. అలాగే విష్ లింక్. సో ఆల్రెడీ విష్ లింక్ గురించి అయితే చెప్పేశాను. సో రీసెల్లింగ్ ఎలా చేసుకోవాలనేది నేను ఇక్కడ పక్కకు అయితే స్క్రోల్ చేస్తూ ఉంటాను. సో మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా వీడియో అయితే ఫుల్ ఎండింగ్ దాకా చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. సో మధ్యలో మాత్రం కట్ చేయొద్దు. సో వీడియో స్కిప్ చేస్తే కనుక మీకు సగం అర్థమవుతుంది, సగం అర్థం కాదు. సో మీషోలో రీసెల్లింగ్ చాలా సింపుల్ అండి. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే నేను ఎండింగ్ వరకు చెప్తాను. సో కంపల్సరీ వీడియో స్కిప్ చేయొద్దు. సో క్లారిటీగా అర్థమవుతుంది. సో తప్పకుండా చూడండి. అయితే ముందుగా మన ఫోన్లో మీషో యాప్ని అయితే ఓపెన్ చేసుకుందాం. మనం ఫస్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనం ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుంటే కనుక ఫస్ట్గా మనకు బ్యాంక్ డీటెయిల్స్, యూపీఐ డీటెయిల్స్ అనేసి వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్, యూపీఐ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇక్కడ యూపీఐ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలంటే మన యూపీఐ ఐడి లింక్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే అయిపోతుంది. కింద సబ్మిట్ నొక్కేసుకుంటే ఓకే. అయితే మనకి ఇక్కడ గూగుల్ పే కదా, సో గూగుల్ పే మీద క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా అదే సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత మనకి ఇలా వెరిఫికేషన్ వచ్చేస్తుంది రెండింటికి. సో ఇక్కడైతే నేను రబ్బర్ బ్యాండ్స్ అయితే ఆర్డర్ చేసుకుందాం అనేసి తీసుకున్నాను. ఇది అస్సలు ప్రైస్ వచ్చేసి 85, క్యాష్ ఆన్ డెలివరీ 104. అయితే కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇది ఆన్లైన్ పేమెంట్ అయితే 85 ఉంది, క్యాష్ ఆన్ డెలివరీ 104 ఉంది. అయితే మనం క్యాష్ ఆన్ డెలివరీ చేస్తున్నాం. అయితే కింద మనకు రీసెల్లింగ్ ది ఆర్డర్ అని కనిపిస్తుందిగా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎస్ అయితే ఇక్కడ ఎస్ఆర్ నో మార్జిన్ అనేసి వస్తుంది. ఎస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అస్సలు ప్రైస్ వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ 104. అయితే నేను 50 రూపీస్ యాడ్ చేస్తే 154 రూపీస్ అయితే అయ్యింది. అయిన తర్వాత కంటిన్యూ నొక్కేసుకోండి. ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్గా ఆర్డర్ అయిపోతుంది. సో ఇలా ఆర్డర్ అయిన తర్వాత మనకి ఇక్కడ 154 రూపీస్ వచ్చింది, మార్జిన్ 50 రూపీస్ వచ్చింది. సో మనకి మార్జిన్ అనేది ఆఫ్టర్ డెలివరీ తర్వాత మన అకౌంట్లోకి యాడ్ అవుతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. సో ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ 104 రూపీసే ఉన్నాయి, అయినా మనం 50 రూపీస్ మనమే యాడ్ చేసుకుంటే మనకే వస్తుంది అనుకుంటున్నారు కదా. అయితే ఇప్పుడు వేరే వాళ్ళకి మన ఫోన్లో నుంచి ఆర్డర్ చేస్తే కనుక మొత్తం టోటల్ ప్రైస్ వాళ్ళే కడతారు. సో మార్జిన్ అమౌంట్ ఎంత యాడ్ చేస్తామో అది మన అకౌంట్లోకి యాడ్ అవుతుంది. సో ఇది బెనిఫిట్ వచ్చేసి.